పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం చలాయించిన జగన్ అడ్డాలో ఇప్పుడు సీన్ రివర్స్ అయిందా? తాజాగా జగన్ పులివెందుల పర్యటనలో చేసిన పనులు చూస్తుంటే వైసీపీ క్యాడర్లో కొత్త చర్చ మొదలైంది. అసలు పులివెందులలో ఏం జరుగుతోంది? జగన్ వ్యూహం మార్చారా? ఇక వివరాల్లోకి వెళదాం. గత ఏడాది ఆగస్టులో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బతీశాయి. పులివెందుల వంటి కంచుకోటలో వైసీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడం రాజకీయ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. అక్కడ తెదేపా నేత బీటెక్ రవి ఒక క్రమ పద్ధతిలో నియోజకవర్గంపై పట్టు సాధిస్తున్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల నుంచి జెడ్పీటీసీ ఉప ఎన్నిక వరకు అన్ని పసుపుమయమే. జగన్ కోట బీటలు వారిందని, పార్టీ పరిస్థితి అంపశయ్యపై ఉందని విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో జగన్ తన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో జగన్ గతంలో ఎన్నడూ లేని విధంగా హిందూ ఆధ్యాత్మిక బాట పట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి 25న నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపనలో జగన్ స్వయంగా పాల్గొన్నారు. కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలు మన సంస్కృతికి ప్రతీకలని ఆయన పేర్కొన్నారు. ఈ పూజల్లో ఆయన తీర్థం తీసుకునే పద్ధతిపై సోషల్ మీడియాలో ఒక రేంజ్లో జగన్ ఆడుకుంటున్నారు. గతంలో తన హయాంలో ఆలయాలపై దాడులు జరిగినప్పుడు జగన్ స్పందించలేదనే విమర్శలున్నాయి. అలాగే తిరుమల లడ్డు వ్యవహారంలో అసెంబ్లీ చర్చకు దూరంగా ఉండటం వల్ల ప్రజల్లో యాంటీ హిందూ అనే ముద్ర పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ ముద్రను చెరిపివేసుకోవడానికి జగన్ ఇప్పుడు సొంత నియోజకవర్గంలోని ఆలయాలను సందర్శిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాడర్లో ధైర్యం నింపేందుకు ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నా అవి ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని క్షేత్రస్థాయి రిపోర్టులు చెబుతున్నాయి. మరోవైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. సాగు, తాగునీటి పథకాలతో జనాల్లో నమ్మకం పెంచుతోంది. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతను ఆకర్షిస్తోంది. ఈ పరిణామాలు వైసీపీకి కోలుకోలేని దెబ్బగా మారాయి. సొంత గడ్డపై పట్టు కోల్పోవడం జగన్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా? ఆలయాల సందర్శన, పూజలు వైసీపీకి పూర్వ వైభవం తీసుకువస్తాయా? లేక పులివెందుల కోట పూర్తిగా కూలిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.